ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్ చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువన కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వరద ఉధృతి ఇటు హిమాయత్ సాగర్ కు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిండు కుండను తలపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే జలమండలి అధికారులు దాదాపు 10 గేట్లను ఎత్తి 12,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిమాయత్ సాగర్ గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 5-6 గేట్లు మాత్రమే ఎత్తేది. కానీ ఈసారి పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరడంతో దాదాపు 1790 అడుగులున్నటువంటి నీటి మట్టం 1785 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్న 4-5 గేట్లు మాత్రమే ఎత్తారు. ఈ రోజు 10 గేట్లు ఎత్తినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద ఉధృతి కూడా పెరిగింది. ఆ వాటర్ ఫ్లోటింగ్ కూడా ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 12,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతా ఉన్నారు. అయితే మూసీ పరివాహక ప్రాంతాల వాసులను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. కొన్ని కాలనీలకు కూడా ఇప్పటికే నీళ్లు చేరినటువంటి పరిస్థితి. ఏదైతే బండ్లగూడ కావచ్చు, రాజేందర్ నగర్ కావచ్చు, అంతేకాకుండా షేక్పేట్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వరద ఉధృతి అనేది వెళ్తా ఉంటుంది. అటు మూసరాంబాగు, అంతేకాకుండా చాదర్ఘాట్ బ్రిడ్జిల పై నుంచి వరద ఉధృతి వెళ్తున్నటువంటి సందర్భాల నేపథ్యంలో సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. ఈ రోజు రాత్రి కనుక భారీ వర్షం కురిస్తే ఉన్న గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ 14 గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే 9 గేట్లను ఎత్తారు. ఒకవైపు అటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కు ఏ విధంగానైతే గేట్లు వదులుతారో అదే విధంగా ఇక్కడ పరిస్థితి కొనసాగుతుంది. భారీ వరద అనేది కిందికి దిగువకు వదులుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిత్యం ఇక్కడ కొంతమంది అధికారులు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి వచ్చిపోయేటువంటి వాళ్ళకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇంత మాదిరిగా ఎప్పుడు కూడా ఈ వరదలు అనేది రాలేదు. ఈసారి మాత్రం హిమాయత్ సాగర్ అనేది నిండుకుండను తలపిస్తోంది. దాదాపు 1790 క్యూసెక్లు ఉన్నటువంటి 1790 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం 1785 అడుగులకు చేరుకుంది. ఇటు సందర్శకులు కూడా పెరిగారు. చూడడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా భారీ వర్షం కురిస్తే ఖచ్చితంగా గేట్లను కూడా మరిన్ని గేట్లను కూడా ఎత్తి దిగువకు వదిలేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూసీ కూడా పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. ఎక్కడికక్కడ కాలనీలో కూడా నీళ్లు చేరుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇండ్లలో కూడా నీళ్లు చేరడంతో ఆ ఇండ్లు కూడా ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు కూడా పంపించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇంతసేపటి వరకు కూడా కొంత వరద ఉధృతి అనేది తగ్గుముఖం ఉన్నది. కానీ పూర్తిగా ఉన్నటువంటి వరద ఉధృతి కూడా పెరగడంతో అధికారులు ఉన్నటువంటి గేట్లను కూడా ఎత్తి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 10 గేట్లను ఎత్తి 12,000 క్యూసెక్ల నీటిని కూడా కిందకు దిగువకు వదులుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. అక్కడ చాదర్ఘాట్ వద్ద కావచ్చు, ఈ చాదర్ఘాట్ బ్రిడ్జి మీద నుంచి కూడా వెళ్తా ఉన్నాయి. అంతేకాకుండా ముసరాంబాగ్ బ్రిడ్జి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో అటువైపు నుంచి రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల వాసుల్ని అప్రమత్తం చేశారు. ఏదైనా ప్రమాదం కనుక తలెత్తినా, ఏదైనా ఇబ్బంది కనుక తలెత్తినట్లయితే ఖచ్చితంగా తమకు సమాచారం అందించాలంటూ కూడా అధికారులకు, జలమండలి అధికారులు కావచ్చు, అంతేకాకుండా కాలనీ వాసులను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే 9 గేట్ల నుంచి 10 గేట్ల వరకు ఎత్తి 12,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సంజన. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.